हाय विवर्स, अपठित गद्यांश को पढ़कर पूछे गए प्रश्न के उत्तर दीजिए. ఉత్తర్ లిఖియే సమాచార పత్ర. ఇక్కడ వచ్చేసి మనకు గద్యాంశము ఒక పారాగ్రాఫ్ ఇచ్చినారు. దాన్ని కింద కొన్ని ప్రశ్నలు అడుగున్నారు, దానికి సమాధానాలు చెప్పాలి. సమాచార పత్ర ఆ పత్రికాకి ప్రకాశన్ మే సంపాదకకి భూమిక బహుత్ మహత్వపూర్ణ హోతీ హై. ఈ యొక్క సమాచార పత్రములు అంటే ఇప్పుడు పత్రిక వెలువడాలి అంటే వచ్చేసి దాంట్లో ఎడిటర్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. ఎందుకంటే ఎడిటింగ్లో కరెక్ట్గా ఉండాలి. ఆ యొక్క వార్తాపత్రికలు వన్స్ బయటకు వచ్చేసింది అంటే, ప్రింట్ అయ్యి బయటకు వచ్చేసిందంటే తర్వాత మనం తీసుకోలేమన్నమాట. కాబట్టి ఒక్కొక్క అక్షరానికి మంచి పటుత్వం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ అక్షరాలు అనేటువంటిది తప్పులు దొరకకూడదు. తర్వాత వచ్చేసి ఎక్కడ తప్పుడు సమాచారాన్ని కూడా ఇవ్వకూడదు అనమాట. సంపాదక యహ सुनिश्चित करता है कि प्रकाशित होने वाली खबरें सही, स्पष्ट और समाज के लिए उपयोगी हो. ఇది వచ్చేసి ఎలా ఉండాలంటే ప్రచురితమయ్యే ముందు అది యొక్క సమాచారం వచ్చేసి ఉపయోగకరంగా ఉండాలి, మరియు వచ్చేసి ఖచ్చితంగా ఉండాలి, ప్రజలకు లేదా సమాజానికి వచ్చేసి ఉపయోగకరంగా ఉండేటట్టుగా ఆ యొక్క వార్త అనేటువంటిది ఉండాలి. वह लेखकों द्वारा भेजी गई सामग्री को ध्यान से पढ़ता है और आवश्यकता पड़ने पर उसमें सुधार करता है. ఇక్కడ వచ్చేసి సమాచారాన్ని వచ్చేసి నిశితంగా చదువుతాడు, మరియు వచ్చేసి అవసరమైతే అందులో మార్పులు చేర్పులు కూడా చేస్తాడనమాట. ఎవరు? ఆ యొక్క సంపాదకుడు, పత్రికను ఆ యొక్క ఎడిటింగ్ చేసేటువంటి వ్యక్తి అనమాట. एक अच्छा संपादक నిష్పక్ష హోతా హై और సచ్చాయి కో మహత్వ దేతా హై. ఇక్కడ వచ్చేసి అతను నిజాయితీగా సత్యానికి కట్టుబడి ఉండాలన్నమాట, విలువనిచ్చేటువంటి వాడుగా ఉండాలి. ఉసే భాషా కా అచ్చా జ్ఞాన్ హోనా చాహియే తాకి వహ కఠిన బాతోం కో భీ సరళ శబ్దో మే ప్రస్తుత కర్ సకే. అక్కడ అనేకమైనటువంటి కఠినమైనటువంటి మాటలు కూడా ఉంటాయి. ఆ యొక్క కఠినమైనటువంటి మాటలను ఉపయోగించకుండా అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా సరళముగా, స్వల్పముగా, నిస్పష్టంగా, తప్పు లేకుండా వచ్చేసి నిజాన్ని వచ్చేసి చెప్పాలన్నమాట. సో అదే ఆ యొక్క వ్యక్తి యొక్క ముఖ్యమైనటువంటి పని, ఆ యొక్క ఎడిటర్ యొక్క ముఖ్యమైనటువంటి పని. उसे भाषा का अच्छा ज्ञान होना चाहिए ताकि అతని కఠిన బాతం को भी సరళ శబ్దం से प्रस्तुत कर सके. అదే కాకుండా అతనికి భాషలో మంచి పటుత్వం అనేటువంటిది ఉండాలి. తర్వాత వచ్చేసి సరళమైనటువంటి, కఠినమైనటువంటి మాటలను కూడా వచ్చేసి సరళమైనటువంటి, అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో మనకు వచ్చేసి ప్రచురణ అంటే ప్రచురింప చేయాలన్నమాట. సంపాదక का उद्देश्य पाठकों तक ताकि जानकारी पहुंचना और समाज को जागरूक बनना होता है. అది వచ్చేసి ఏ విధంగా ఉండాలి? భాషపై అతనికి వచ్చేసి మంచి పట్టుత్వం ఉండాలి, సమాచారాన్ని అందించడము మరియు సమాజంలో అవగాహన అనేటువంటిది పెంచడమే వార్తాపత్రిక యొక్క సంపాదకుని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. మంచి సమాజానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా, సమాజానికి ఉపయోగపడే విధంగా ఆయన వచ్చేసి ప్రచురణ అనేటువంటిది ఇవ్వాలి. సంపాదక కా ముఖ్య కార్య క్యా హై? సమాచార చాపన అంటే సమాచార పత్రికను వచ్చేసి ముద్రించడము. సంపాదకుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అని. ఏక అచ్చే సంపాదక మే కౌన్ సా గుణ్ హోనా చాహియే? ఒక మంచి సంపాదకుడు అంటే ఎడిటర్కు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి? నిష్పక్షపాతముగా అంటే ఎటువంటి వారిపైన వచ్చేసి ఎటువంటి పారపక్షం లేకుండా అతను వచ్చేసి వ్యవహరించాలి. సంపాదక కా ఉద్దేశం క్యా హోతా హై? సంపాదకుని యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉండాలి? సహీ జాన్కారీ దేనా, మంచి విషయాలను వచ్చేసి తెలుసుకోవడం అనమాట. సంపాదక సమాజ్ కే లియే క్యోం ఆవశ్యక హై? ఇక పత్రిక విలేకరిలో ఉన్నటువంటి సంపాదకుడు వచ్చేసి ఎడిటర్ యొక్క అతని యొక్క ముఖ్యమైనటువంటి ఆవశ్యకత ఏమిటి అంటే, సంపాదక समाज के लिए इसलिए आवश्यक है क्योंकि वो समाचारों को लेखों के సత్యత, అతని యొక్క సమాచారాన్ని వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి నిరంతరము సత్యాన్ని పలికే విధముగా వచ్చేసి ప్రచురింప చేయాలన్నమాట. తర్వాత వచ్చేసి నిష్పక్షత और గుణవత్త సునిశ్చిత్ కర్తా హై. అతను వచ్చేసి నిష్పక్షపాతంగా, ఎటువంటి పక్షపాతము లేకుండా వచ్చేసి అందరి తరపున అతను వచ్చేసి కరెక్ట్గా వచ్చేసి ప్రచురింప చేయాలి. సంపాదక గలత్ యా భ్రమక్ జాన్కారీ కో प्रकाशित होने से रोचक है और समाज तक सही उपयोगी जानकारी पहुंचता है. కాబట్టి సమాజ దృష్టితో ఆయన ఏం చేస్తాడంటే, ఒకవేళ
తప్పుగా ఉన్నటువంటి విషయాలని కూడా వచ్చేసి అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో సరళమైనటువంటి భాష రీతిలో మనకు వచ్చేసి ప్రజలకి తెలియజేయడము అతని యొక్క పని అనమాట. ఏక అచ్చే సంపాదకకే గుణం కా వర్ణన్ కీజియే, ఒక మంచి సంపాదకుని యొక్క గుణాలని చెప్పండి. एक अच्छा संपादक निष्पक्ष होता है और सच्चाई को महत्व देता है. ఇక్కడ వచ్చేసి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, నిజాన్ని వచ్చేసి అందరికీ తెలియచేయాలన్నమాట. నిజాయితీగా ఉండాలి, నిజాన్ని తెలియచేయాలి. ఉసే భాషకు అచ్చా జ్ఞాన్ హోనా చాహియే, భాష పైన మంచి పటుత్వం అనేటువంటి ఉండాలి. తాకి యా కఠిన బాతోం కో భీ సరళ శబ్దం సే ప్రస్తుత కర్ సకే, మనకు వచ్చేసి అందంగా మనకు అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో సరళంగా వచ్చేసి అతను ప్రచురింప చేయాలన్నమాట. సంపాదక ఉద్దేశ పాఠकों तक सही जानकारी पहुंचाना और समाज को जागरूक बनाना होता है. అతను సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చేసి అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో అతను వచ్చేసి అవగాహన పెంచే విధముగా అతను వచ్చేసి ఏం చేశాడంటే మనకు వచ్చేసి సంపాదకుడి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. సంపాదక ముఖ్య కార్య క్యా హై, ముఖ్యమైనటువంటి కార్యం ఏమిటి అంటే సమాచార చాపన, సమాచారాన్ని వచ్చేసి ముద్రించడము. ఏక అచ్చే సంపాదక మే కౌన్ సా గుణ హోనా చాహియే, ఎటువంటి గుణాలు ఉండాలి ఒక మంచి సంపాదకుడికి? నిష్పక్షపాతంగా వ్యవహరించడము వచ్చేసి. సంపాదక ఉద్దేశ క్యా హై, సంపాదకుని యొక్క ఉద్దేశం, ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి? సహీ జాన్కారీ దేనా, మంచి విషయాన్ని తెలుసుకోవడం అనమాట, కరెక్ట్ అయినటువంటి విషయాన్ని తెలుసుకోవడము. సో మనము ఇవన్నీ ప్రశ్నలు జవాబులన్నిటిని ముందే తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.